హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గురువు మార్పు ఏం జరుగుతుంది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఈ నెల మే 1వ తేదీన వృషభ రాశిలోకి మార్పు సంచలనం జరుగుతుంది. మరి గురు భగవానుడి మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి వంటి విషయాలను తెలియచేయడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అలాగే దీనికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో అలాగే అమ్మగారు కూడా వస్తారు, వారితో కూడా లైవ్లో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గురుగారు, ముందుగా అసలు ఈ గురుగ్రహం మార్పు అంటే నవగ్రహ దేవతలలో జన్మకుండలిలో ఏ గ్రహానికి సంబంధించిన దోషాలున్నా సరే గురువు మాత్రం ఉచ్చ స్థానంలో ఉంటే ఈ మిగిలినటువంటి గ్రహాల యొక్క దోషాలు అనేవి ఆపాదించబడవు, అంతగా దోషాన్ని చూపించవు అని అంటూ ఉంటారు కదా. అసలు అంతటి నవగ్రహ దేవతలలో అంతటి ముఖ్యమైనటువంటి గురు భగవానుడి మార్పు వలన అసలు ఎలా ఉంటుంది టోటల్గా ఓవరాల్గా? తప్పకుండా అమ్మ. గురుగ్రహం ఎందుకంటారు అంటే చూడండి అమ్మ, మన లైఫ్లో కూడా మనకు గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు గైడింగ్ చేసేవాళ్ళు, మన లైఫ్ బాగుంటుంది. సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేకపోతే లైఫ్ బాగోదు. అందుకే గురువు ఈజ్ గైడర్ మనకి. సో అందుకని తీసుకుంటారు. ఇంకోటి గురుత్వాకర్షణ శక్తి అంటారు. మన వైపు ఏదైనా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తుంటే దాని వైపు లాక్కుంటుంది. అది తెలిసే ఉంటుంది మీకు కదా. అవును గురుగారు. అలా అన్నమాట. మరొక విషయం ఏంటంటే గురుగ్రహం గనక జన్మజాతకంలో ఏదైనా దోషం ఉంది, ఆ దోషం మీద గనక గురుగ్రహ దృష్టి పడితే ఆ దోషం తగ్గుతుంది. ఇప్పుడు సర్పదోషాలనో లేకపోతే పితృదోషాలనో రకరకాల దోషాలు ఉంటాయి జన్మజాతకంలో. గురువు యొక్క దృష్టి సరైన ప్రదేశంలో ఉండి చూసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు బంగారానికి కారకుడు, గురువు రవి. ఇప్పుడు వృషభ రాశి అనేటువంటిది ఏదైతే ఉందో మనీ రిలేటెడ్ రాశి చెప్తారు. అందుకే గురువు యొక్క ఇది వృషభ రాశిలోకి వెళ్తుంది కాబట్టి అందుకే గోల్డ్ రేట్స్ కూడా చూడండి హైకి వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడు మీరు వృషభంలో కానీ లేదా గురువు శుక్రుడితో కలిసినప్పుడు కానీ ఆ టైంలో రేట్స్ పెరుగుతాయి బాగా. గురువు రవి ఇద్దరు కూడా ఇప్పుడు వృషభంలోకి ఎంటర్ అవబోతున్నారు. నెక్స్ట్ మీకు మే 14 నుంచి రవి వచ్చేస్తాడు వృషభంలోకి, అప్పటి వరకు అక్కడ ఉంటాడు. సో అందుకని ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గురువు ఒక్కొక్క లగ్నము లేదా రాశి వారికి ఒక్కొక్క ప్రభావం చూపిస్తాడు పర్టికులర్గా. ఇప్పుడు ముందుగా ఒక మేషరాశి వారు అనుకోండి అమ్మా. మేషం వారికి ఏంటంటే గురువు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చాలా స్పష్టంగా అది యాన్స్టస్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఒక వాళ్ళు చూడండి అమ్మా, ఇప్పుడు ఆ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నా అవి క్లియర్ అవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి రీసెర్చెస్ ఉంటాయి, ఆ రీసెర్చ్ ఏదైనా సరే బాగా వాళ్ళకి కలిసి రావడం కానీ, పిహెచ్డీస్ చేయడం కానీ, జీవిత భాగస్వామి యొక్క ధనము అంటే జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా మనీ రావడం లేదా పార్ట్నర్స్ మూలంగా ధనం రావడం, ఇలాంటిది మేషరాశి వారికి ఈ ఫలితాలు ఇస్తుంది. అయితే గురువు సహజంగా 2లో ఉన్నాడు కదండి అని అనుకుంటాం. 2లో కొంత విదేశీ ధనయోగాన్ని ఇస్తాడు, 12వ అధిపతి అయినందుకు. అట్లాంటి ఫలితాలు గురువు ఇస్తాడు. కాకపోతే ఎవరైనా సరే గురు సంబంధించిన ఫలితాలు బాగా రావాలంటే మాత్రం దక్షిణామూర్తి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. చక్కని విషయాన్ని తెలియజేశారు గురుగారు. అలాగే మనం ఈ విషయానికి సంబంధించి గురుగ్రహ మార్పు వలన ఎలా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, దీని గురించి మరిన్ని విశేషాలు అందచేయడానికి లైవ్లో మరొక గెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీమతి దశిక లక్ష్మీ కామేశ్వరి గారు. నమస్తే అమ్మా. మా ఇప్పటి వరకు కూడా గురుగారు తెలియచేశారు అసలు ఓవరాల్గా ద్వాదశ రాశుల మొత్తానికి చూస్తే గనక గోచార రీత్యా ఈ గురుగ్రహ మార్పు వలన ఎలా ఉంటుందో తెలియచేశారమ్మా. మనం ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ గురుగ్రహ మార్పు వలన? ధన సంపాదన ఉంటుంది, కానీ మనస్తాపం కూడా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు ఎక్కడున్నాడు? శత్రుక్షేత్రి శుక్రుడితో ఉన్నాడు. దాని మూలంగా కొంత టెన్షన్తో కూడిన ఇబ్బంది అయితే మాత్రం ఉంటుంది, కానీ ధనం ఉంటుంది, పాడి పంటలు ఉంటాయి, పెళ్ళిళ్ళు శుభకార్యాలు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆయన శత్రుక్షేత్రిలో ఉన్నాడు కాబట్టి ధనస్థానం అయినా కూడా కొంత టెన్షన్తో కూడిన వాతావరణం జాబ్ పట్ల కానీ లేకపోతే ఇంక ఇతరత్ర ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, విదేశాలకు వెళ్తున్నప్పుడు కానీ, వివాహాల సమయంలో కానీ టెన్షన్తో కూడిన వాతావరణం అయితే ఉంటుంది.
అది పోగొట్టుకోవడానికి మేషరాశి వారు ఖచ్చితంగా లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు మాట వినాలన్నా, గురువు అనే గ్రహం ఏంటి మనకి ధనాన్ని ఇచ్చేది. లక్ష్మిని ఎక్కడ ఎక్కువగా హరిని పూజిస్తారో గురువు అక్కడ మనకి ధనాన్ని ఇస్తాడు. గురువారము లక్ష్మీవారము అంటారు కదా, మరి ఆ లక్ష్మీవారాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో లక్ష్మీ ఆరాధనకి, అప్పుడు ఖచ్చితంగా మనకి గురువు మంచి ఫలితాలని ఇస్తాడు. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది, గణపతిని కూడా ఆరాధించుకోవాలి. ఎందుకంటే అక్కడ క్షేత్రం ఏది? వృషభ రాశి, శుక్ర క్షేత్రం. అది ఈ శుక్రక్షేత్రంతో కూర్చుని ఉన్నాడు కాబట్టి ఈ రాక్షస గురువు మన బుద్ధిని గురువు మనకి ఇస్తున్నా కూడా పెడదోవ పట్టించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అక్కడ గణపతిని కూడా మనం పూజించుకోవాలి. సో లక్ష్మీ గణపతి హోమాన్ని ఒక్కసారి సాధ్యమైనంత వరకు చేసుకుంటే, వీలైతే 6 నెలలకోసారి 3 నెలలకోసారి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మే మధ్య వరకు ఉన్నాడు ఆయన గురువు, చేసుకోవడం వలన కొన్ని సమస్యలు తీరుతాయి. ఇందులో మేషరాశిలో కృత్తిక వారికి గురువు మహాదశ జరుగుతున్న వారు కానీ, భరణిలో గురు మహాదశ శని మహాదశ జరుగుతున్నవారు, అలా దశలను బట్టి కూడా మనం phase 1 phase 2 phase 3గా తీసుకోవాలి. జరుగుతున్నప్పుడు కొంచెం మనం ఇలాంటివన్నీ పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం, ప్రధానంగా పుష్యరాగ ధారణ, దక్షిణామూర్తి ఆరాధన, ఈ రెండు చాలా విశేషమైనవి. ఆయన ఫోటోను చూస్తూ ధ్యానం చేసుకోవడం కానీ, దక్షిణామూర్తి నామాన్ని పఠించడం కానీ, అలా మననం చేసుకుంటూ ఉండడం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి. చాలా మంచి విషయాన్ని తెలియజేశారమ్మా. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది మరి? అంటే ఎప్పుడు కూడా అమ్మ అష్టమాధిపతి లాభాధిపతి అవుతాడు వృషభ లగ్నం వారి రాశి వారికి. సో ఎప్పుడైతే అష్టమ లాభాధిపతి రాశిలో ఉంటాడో ఆ యొక్క స్ట్రెస్ కూడా కొంతవరకు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ కలిగించేటువంటి ఫలితం లాభం ఏమిటి అంటే, వీళ్ళకి కలిగేటువంటిది పర్టికులర్గా ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఏదైనా పార్ట్నర్షిప్స్ అయితే, ఇక్కడ ఈ పార్ట్నర్షిప్స్ కానీ ఏదైనా బిజినెస్ డీల్స్ కానీ చేసే ముందు అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు ఏ బిజినెస్ యోగం ఉంది, అసలు బిజినెస్ యోగం ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి మెర్క్యూరీ యొక్క స్థితి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ లాభాధిపతి, ధనాధిపతి, సప్తమాధిపతిని కూడా తీసుకోవాలి. దీంతో పాటు వాళ్ళకి ఏ బిజినెస్లో యోగం ఉంది, ఇప్పుడు రైట్ టైమా, అయితే ఇప్పుడుండే గోచారం మాత్రం బిజినెస్ రిలేటెడ్ డీల్స్కి బాగుంటుంది ఒకటి. రెండవది వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, వివాహ సంబంధాలు కుదరడానికి. అయితే ఈ 2-3 నెలలు ఇది లేదు, కాకపోతే సంవత్సరం ఉంటాడు కదా గురువు ఇక్కడ, కాబట్టి ఈ మే నుంచి నెక్స్ట్ మే వరకు వివాహ సంబంధించిన విషయంలో బాగుంది. కాకపోతే ఇందులో పర్టికులర్గా సెప్టెంబర్ మాసం నుంచి జనవరి మిడిల్ వరకు గురువు వక్రిస్తాడు మళ్ళీ, అప్పుడు కొంచెం తగ్గుతుంది. ఆ సమయంలో గురువు యొక్క ప్రభావం మనకి పాజిటివ్గా రావాలంటే నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర మనం చక్కగా ఈ ఏదైతే మనకి నేతితో చక్కటి ఆవు నెయ్యితో దీపారాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కేవలం గురువు ఒకటే మార్పు రావడమే కాకుండా డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే శని తన దశమ దృష్టితో సప్తమాన్ని చూడడము, గురువు తన సప్తమ దృష్టితో సప్తమాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ యొక్క విషయాలు అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం గురువు ఏంటంటే సర్వసాధారణంగా ఈ శత్రుక్షేత్రాల్లో వారికి ఏంటంటే కొంచెం స్ట్రెస్ని ఇస్తాడు సర్వసాధారణంగా. కాబట్టి ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది. దానికి దక్షిణామూర్తి ఆరాధన చేయడం కానీ, గోవులకు ప్రత్యేకంగా దేశీవాలి గోవుకి అరటికాయలు, పండు కంటే కూడా అరటికాయలు తినిపించడం అనేది మంచి ఫలితం ఇస్తుంది. పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కాస్త ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్లకుండా, ఎందుకంటే లగ్నంలో ఉన్న గురువు పంచమంలో ఉన్న కేతువుని వీక్షిస్తూ ఉంటాడు కాబట్టి కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడము, గోవుకి గ్రాసము తినిపించడము, విష్ణు ఆరాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. చాలా చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. అమ్మ, మరి మిథున రాశి వారికి గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారు ఈ మార్పు వలన? వ్యయంలో ఉన్నాడు. మిథున రాశికి వ్యయ సంచారం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మిథున రాశి వాళ్ళు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అన్ని విషయాలలోనూ కూడా నేనున్నాను తగుదనమ్మా అని చేయి పట్టకుండా ఎంతవరకు ఉండడమో అంత మంచిది. రెండవది ఏంటంటే శుభమూలక ఖర్చులు ఉంటాయి. శుభమూలక ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. వ్యయస్థానం కాబట్టి ఆయన గురువు కాబట్టి మంచి ఖర్చులనే చేయిస్తాడు. అంటే సత్కర్మలు చేయిస్తాడు, దాన ధర్మాలు చేయిస్తాడు, పెళ్ళిళ్ళు చేయిస్తాడు, విదేశీ యానాలను పిల్లలకి పంపడం అది చేస్తాడు. పుత్రపౌత్రాభివృద్ధులకి సంబంధించిన ఖర్చులు, వాళ్ళకి ఆస్తులు పంచిపెట్టడం, ఇవన్నీ శుభమూలక ఖర్చులే, ఇవన్నీ చేయిస్తాడు. కానీ
ఒక చిన్న సిల్లి విషయాలకే మనస్తాపం పొంది ఆ ఈగోని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఆడ మగ, యువకులు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అందరూ కూడా. దాని మూలంగా ఏంటంటే కొంత కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అది రాకుండా ఉండాలి. మిథున రాశి ఖచ్చితంగా రామరక్షా స్తోత్రము, శ్రీరాముడి యొక్క పంజరస్తుతి, అది దాన్ని దుర్గాస్తుతి అని, దుర్గాస్తుతి ఇలా చాలా ఉన్నాయి. అంటే దుర్గము అంటే కట్టడం లాంటిది అనమాట. ఆ కట్టడంలో కూర్చుని పెడతాడు రాముల వారు. అంటే వీళ్ళ మనస్తత్వంలో మార్పులు రాకుండా చూస్తాడు రాముడు. బుద్ధిమంతతనాన్ని ఇస్తాడు. ఇంకా బాగా చెప్పాలి అంటే మనం దత్తాత్రేయ ఆరాధన ది బెస్ట్ మిథున రాశి వారికి. దత్తుణ్ణి ఎంత పట్టుకుంటే ఆ ఇల్యూజన్స్ వల్ల, లోపల మానసిక రుగ్మతల వల్ల, అంటే నాకేదో తక్కువ జరుగుతోంది, లేకపోతే నాకు ఇది జరగలేదు, వాళ్ళకి జరిగింది, నేను అనుకున్నవి జరగలేదు, ఇలాంటి వాటి వల్ల కొంత ఆ రుగ్మత అనేది బయటకు వస్తూ ఉంటుంది. కొంత ఉద్యోగాల వల్ల కానీ, కొంత వ్యాపారాల్లో నష్టాల వల్ల కానీ ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రుగ్మతను పోగొట్టేవాడు దత్తాత్రేయుడు. సరే, దత్తాత్రేయుడు ఆరాధన కూడా చాలా విశేషం. అందులో రాస్యాధిపతి బుధుడు విష్ణు భక్తుడు కాబట్టి రామరక్షా స్తోత్రం, ఈ రాముల వారి యొక్క స్తుతులు చదువుకుంటూ ఉండడం, రామనామాన్ని జపించడం వలన వీళ్ళకి సర్వత్రా అభివృద్ధి ఉంది. అంటే ఎప్పుడైతే జ్యోతిష్ శాస్త్రం ఏమని చెప్తోంది, ఒక మైనస్ చూపిస్తోంది ఒక వ్యక్తికి, ఆడైనా మగైనా పిల్లలైనా, నువ్వు కష్టపడాలి కొంచెం చదువులో అన్నప్పుడు పర్వాలేదు నాకు ఈజీగా మార్కులు వచ్చేస్తాయని తన్నిపెట్టు కూర్చోకూడదు. నువ్వు కష్టపడక్కర్లే పాస్ అయిపోతావంటే చదవకుండా నువ్వు కూర్చోకూడదు. ఏది మైనస్ చూపిస్తోందో దాన్ని ప్లస్ చేసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం. ఏది ప్లస్ చూపిస్తోందో ఆ ప్లస్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్లకుండా తగు జాగ్రత్తతో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సిద్ధాంతమే మన జ్యోతిష్ శాస్త్రం. అది ఒక చిరు జ్యోతి, మనకి మన మార్గ జ్యోతి, అది దాన్ని చూపిస్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళాలే తప్ప నన్ను సిల్లీ శాడిజంలో మునిగిపోతా ఉన్నారు, బంధువులకి దూరంగా ఉండమన్నారు అంటే బంధువుల దగ్గరగా వెళ్ళండి, కలగజేసుకోవద్దు. ఏది మనస్తాపానికి గురవద్దు. ఎప్పుడు దైవనామస్మరణతో మునిగి ఉంటే సరిపోతుంది. అంతేగాని అనవసర విషయాలలో మిథున రాశి చెయ్యి పెట్టకూడదు. నీ డ్యూటీ ఏంటి, నీ బాధ్యత ఏంటి, నా పని ఏంటి అన్నదే మనం అక్కడ ప్రత్యేకంగా చూపించుకోవాలి. చాలా చక్కని విషయం తెలియజేశారమ్మా. గురుగారు, కర్కాటక రాశి వారికి మరి గురుగ్రహ మార్పు వల్ల ఎలా ఉంటుంది, వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే కర్కాటకం వారికి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. చెప్పాలంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారు చాలా బాగుంటుంది. కాకపోతే లాభ అంచనాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో ఇంత లాభం వస్తుందని అంచనా కాస్త కొంచెం తగ్గిన ఏదో తెలియని స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. అదొకటి. ముఖ్యంగా సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతాన యోగాన్ని ఇస్తుంది. అంటే ఈ మే నుంచి నెక్స్ట్ మే వరకు కూడా. దాంతోపాటు ఫ్రెండ్స్ వల్ల కొంతవరకు వీళ్ళకి సహకారం లభించడం కానివ్వండి, వీళ్ళ యొక్క సహోదర వర్గం చేసే ప్రయత్నాలు ఫలించడం కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. ప్లస్ ఈ కర్కాటకం వారికి ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామి చేసే వ్యాపార రంగాల్లోని, వ్యాపార సంబంధించిన విషయాల్లో వీళ్ళ జీవిత భాగస్వామి ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయమ్మా, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ మిథునం వారికి ప్రజెంట్ కాస్త, ఈ కర్కాటకం వారికి ప్రజెంట్ కాస్త అష్టమ శని కూడా నడుస్తుంది. సో ఈ అష్టమ శని నడుస్తున్నందుకు కొంచెం కాస్త ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడము ఒక 1 year వరకు ఉంది అట్లాగో వీరికి. దాంతోపాటు ఓం హరిమర్కటాయ నమః లేదా లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత్రే నమః కూడా అనుకోవచ్చు. లేనట్లయితే సహజంగా అష్టమశని జరిగేటప్పుడు ఏమవుతుంటాయంటే పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి. లేట్ అవుతున్నందుకు ఆ లేట్ అవుతున్నటువంటివి కాస్త మనకి ఫాస్ట్ మూవ్ అవ్వాలి కదా. కాబట్టి ఏంటి, అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే అష్టమి చంద్రుడి నాడు ఉండేటువంటి దేవత ఎవరు అంటే ఆ త్వరితాదేవి అంటారు. ఆ త్వరితాదేవి యొక్క అనుగ్రహం కనుకున్నట్లయితే ఆగిపోయిన పనులు కూడా కాస్త ముందుకి కదులుతూ ఉంటాయి. సర్వసాధారణంగా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వారు అమ్మవారి నామాలు చాలా ఉన్నాయి. అందులో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః నామం కానీ, అదేవిధంగా గూడాన్న ప్రియ అంటారు అమ్మవారిని. కాబట్టి బెల్లముతో కూడినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కానీ, ఇవి చేయడం ద్వారా ఇందాక నేను చెప్పినటువంటి
ఈ యొక్క సంతానం విషయంలోని క్రియేటివ్ ఫీల్డ్స్లోని సినిమా ఫీల్డ్స్లో ట్రై చేసేటువంటి వారికి కూడా బాగుంటుందని మనం చెప్తాం. అమ్మ, తర్వాత సింహరాశి వారికి గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారు ఈ మార్పు వలన? సింహరాశి వారికి ప్రస్తుతం సప్తమ శని నడుస్తుంది. రెండవది ఇక్కడ గురువు దశమంలో పడ్డాడు చేత తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటు విద్యార్థులైనా లేకపోతే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకైనా కూడా తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రెండవది ఏంటంటే వీళ్ళు హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మూడోది ఏంటంటే తను అనుకున్న పనులు సూపర్ ఫాస్ట్గా మాత్రం అవ్వవు. ఎందుకంటే ఏ జాతకానికైనా సరే గురుబలం తప్పనిసరి. దేశకాలమానానికైనా లేదా పరిపాలకులకైనా ఆ బలం ఉన్నప్పుడే మంచి వాక్శక్తి వస్తుంది. గురువు వల్ల ఏంటంటే ఆయన శబ్దకారకుడు. వాక్శక్తి వచ్చి ధైర్యంగా నిలబడే సత్తా ఇవ్వగలిగేవాడు గురువు. మరి అటువంటప్పుడు ఆయన దశమ స్థానంలో పడేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం సప్తమ శని, రెండింటి కేతువు. వీళ్ళు మాట్లాడాలనుకున్నది వాక్చాతుర్యం. ఆ కేతువు ఏం చేస్తూ ఉంటాడంటే ఒకటి చెప్పాలనుకున్నది రెండోటి చెప్పిస్తూ ఉంటాడు, చెప్పనివ్వలేదు. అక్కడి నుంచి గురుదృష్టి దశమ స్థానం అయితే గనక గురువు ఉన్న చోటు నుంచి కేతువు మీద పంచమ దృష్టి ఉన్నా కూడా కేతువు మంచి వాక్ ఫలితాన్ని ఇవ్వలేడు. ఆయన ఇవ్వడం కష్టం. అందులో బుధుడితోటి ఉన్నాడు. ఇక ఏమవుతుందంటే వీళ్ళకి ఒక రకమైన ఇబ్బంది, మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. మనసులో మాట ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితి. అటు హెల్త్, ఇటు చిన్న చిన్న చర్మ సంబంధిత వ్యాధులు, తర్వాత పిల్లల టెన్షన్, తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి టెన్షన్ అన్నీ కూడా ఉంటాయి. కానీ ధైర్యంగా నిలబడే సత్తాని ఇవ్వాలి అంటే గనక సూర్య పంజర స్థుతి. ఇప్పుడు ఏ స్థుతులు చేస్తున్నా కూడా గురుబలం పెరుగుతుందమ్మా. ఒక గురువుదొక్కటే మనం ప్రధానంగా తీసుకోకూడదు. గురుబలం పెరగాలి అంటే దైవాన్ని ఎక్కువగా మనం పూజించుకుంటూ ఉండాలి. దైవనామాన్ని మానసిక స్మరణ చేస్తూ ఉండాలి. ఇటు సప్తమ శని దోషం పోవాలి అంటే కాలభైరవ స్తుతి చదువుకోవాలి. ఎందుకంటే శనికి గురువు గారు ఆయన కాలభైరవుడు. ఆయన చెప్పినట్టు ఈయన వింటాడు. ఇటు కాలభైరవ స్తుతిని చేసుకుంటూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది, గురుబలం లభిస్తుంది. సూర్య పంజర స్థుతి చదవడం వలన సర్వత్రా విజయం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ గురుబలం మనం పెంచుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా పుష్యరాగ ధారణ అనేది కూడా చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇందులో మనం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే మఖా పుబ్బ ఉత్తర పల్గుని నక్షత్ర జాతి, వీళ్ళ ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. లివర్ సంబంధిత వ్యాధులు అలా ఉంటాయి. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా గనక ఉంటే 3 నక్షత్రాలు కూడా అప్పుడు జరుగుతున్న గ్రహదశలను బట్టి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, చదువుల రీత్యా, ఇంకా పిహెచ్డీలు అవి చేస్తున్నా కూడా అవి ఎంతకీ తెవలవు. ఇవి కొంచెం ఇబ్బందులకు గురవుతాయి. అదే గనక 30 ఏళ్ల వాళ్ళ లోపు గనక ఉంటే ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి కొంత సమాధానాలు ఇవ్వడం వల్ల ప్రజలకి దూరం అవ్వడం అనే అవకాశం ఉంటుంది. అటు రాజకీయ పరంగా కూడా మాటని దాచుకుని నిశ్శబ్దంగా ముందుకు వెళ్తూ ఉంటే గనక సింహరాశి వారి ఈ రెండు ప్రధానంగా, ఒకటి సూర్య పంజర స్థుతి, 2 కాలభైరవ స్వామి ఆరాధన. అంటే ఆ స్తోత్రం చదువుకుంటే చాలు. ఓం నమో భగవతే జయస్వరూపాయ కాలభైరవాయ నమః అనే నామాన్ని మననం చేసుకుంటూ ఉంటే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడు ప్రీతి నొంది గురువు యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. అలాగేనమ్మా. ఏ స్తుతి చేసినా కూడా గురుబలం పెరుగుతుంది. ఇక దక్షిణామూర్తి ఆరాధన కంపల్సరీ. అన్ని రాసుల వారు కూడా గురుబలం పెరగాలి అంటే గురువు ఇప్పుడు గోచారంలో ఎటు నడుస్తున్నా కూడా దక్షిణామూర్తిని ప్రతినిత్యం స్మరించిన వారికి దాక్షిణ్య స్వరూపుడు, దయగలవాడు. ఆయన మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడు. గురుగారు, గురుగ్రహం మార్పు వలన కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి గురుగారు? తప్పకుండా అమ్మ. సహజంగా కన్యారాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ కేతువు రాశిలో సంచరిస్తున్నాడమ్మా. ఎప్పుడైతే కేతువు రాశిలో సంచరిస్తున్నాడో వైరాగ్య ధోరణి, కాస్త ఆధ్యాత్మికత, జ్ఞానం ఇవన్నీ కూడా పెంచుతాడు. అయితే ఇక్కడ వీళ్ళకి పర్టికులర్గా గురువు 9లో ఉండడం మంచిది, అలాగే 6లో శని ఉండడం కూడా మంచిదే. దీనివల్ల ఏమిటి ఫలితం, ఏం జరుగుతుంది, పాజిటివ్ ఫలితాలు అసలు ఏం జరుగుతాయి అని చూసుకున్నట్లయితే
పర్టికులర్గా వీళ్ళకి గతంలో ఎప్పటి నుంచో కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు చూసారా, ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. గతంలో ఏదైతే కొంతవరకు సిబ్లింగ్స్తో అది ఇబ్బంది పడినటువంటి అంశాలన్నీ కూడా కొంచెం వీళ్ళకి క్లియర్ అవుతాయి. ఇప్పుడు బంధువర్గంలో గతంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ జరిగాయి చూసారా, అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవుతాయమ్మా. అదొకటి. అయితే ఈ గురువు అక్కడ ఉన్నప్పటికీ మనకి మే 11వ తేదీ వరకు బుధుడు నీచబడి ఉంటున్నాడు, రాస్యాధిపతి వెళ్ళి. ఈ బుధుడు నీచబడి మీన రాశిలో తిరుగుతున్నాడు కుజుడితోని రాహుతో కలిసి. ఆయన 11వ తేదీకి మేషంలోకి మారుతున్నాడు. కాబట్టి కాస్త 11వ తేదీ వరకు మాత్రం వీరు ఈ ఎవరితోనైనా వివాహ సంబంధాలు జస్ట్ మాట్లాడుకోవడానికి, ఇప్పుడు ఎట్లాగో మనకి మౌఢ్యం వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు లేవు ఎట్లాగో, కాకపోతే మాట్లాడుకోవడానికి కూడా వెయిట్ చేయడం మంచిది. వివాహ సంబంధాలు కావచ్చు, లేకపోతే జస్ట్ 11 డేస్ తర్వాత మళ్ళీ బాగానే ఉంటుంది. అది మెయిన్గా చూసుకోవాలి. ఇంకొక 40 డేస్ వరకు కుజుడు మారే వరకు ఉంటే ఇంకా మంచిది. అయితే ఈ పర్టికులర్ దీంట్లో ఎప్పుడైతే ఈ గురువు 9వ స్థానంలో ఉన్నాడో ఇతనిచ్చే రిజల్ట్ ఏమిటంటే సంతానానికి అభివృద్ధిని ఇస్తాడు. సంతానం వీళ్ళు ఎప్పటి నుంచో ఆలోచిస్తుంటారు కొంతమంది, అయ్యో ఇంకా మా సంతానం ఇంకా అభివృద్ధిలోకి రాలేదు, ఏమవుతుందో ఏంటో టెన్షన్ పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అటువంటి విషయాల్లో వీళ్ళకి ఆ ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి లాంగ్ జర్నీస్ పడడము, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, ఇటువంటివి ఉంటాయి చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీరికి మెయిన్గా కొత్త అగ్రిమెంట్స్, కొత్త పరిచయాలు, వీటి వల్ల వీళ్ళకి లైఫ్ అనేటువంటిది కొంచెం షైనింగ్ అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పొచ్చు మనం. అయితే వీళ్ళు పర్టికులర్గా లగ్నకేతువు, సప్తమ రాహు, కుజులు ఉన్నారు కాబట్టి రాబోయే ఒక 40 డేస్ వరకు కొంచెం ఈ నవగ్రహాల్లో కుజకేతు, రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గురువు యొక్క అనుగ్రహం మరింత చక్కగా రావాలి అంటే కనుక పర్టికులర్గా వీళ్ళు లలితా సహస్రనామ ముఖ్యంగా గురువారాలు చేయడము, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనము, ఇవి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే అమ్మ, ఈ 6లో ఎప్పుడైనా శని ఉంటే కనుక ఎవరికైనా కూడా గోచారంలో కావచ్చు, రాశిలో కావచ్చు, ఒక ప్లానింగ్ అనుకున్నారనుకోండి ఇలాగే జరగాలి అని, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎందుకంటే కర్మ పూర్వజన్మ స్థానంలోకి వచ్చింది, అక్కడికి పూర్వజన్మ కర్మ సంబంధించిన యాజిటీస్కి ఇచ్చే దానిలోకి వచ్చాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రెమెడీ చేసుకోవాలి. కొంచెం వైరాగ్యం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కేతువు రాశిలో ఉన్నందుకు. ఆ వైరాగ్యం వస్తున్నా సరే దాన్ని కొంచెం భగవంతుడి వైపు కనుక తిప్పగలిగితే ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి వీరికి. అమ్మ, తర్వాత తులారాశి వారికి గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారు? ఈ మార్పు వలన వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలమ్మా? ప్రస్తుతం తులారాశి వారికి మార్పులో ఇందులో జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు నూతన వధువులు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇద్దరి మధ్య అవగాహన అనేది కరెక్ట్గా ఉండాలి. రెండవది, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది. ఇక మూడవది ఏంటంటే, విదేశీ యానాలకు సంబంధించి ఏ ఆఫర్లు వస్తున్నా కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ముఖ్యంగా విశాఖ నక్షత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రాధిపతి గురువే, ఆయన అష్టమంలో పడ్డాడు ఇప్పుడు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఊగిసలాట ధోరణి. అసలే మనం ఇలా పట్టుకుంటే అది ఇటు తక్కెడా అటు తక్కెడా అన్నట్టు ఊగుతూ ఉంటుంది. ప్రతి నిర్ణయం ఇలాగే తిప్పటన్నమాట. వీళ్ళుగా తెచ్చుకుంటారు. అక్కడ నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశాలు బాగుంటాయి, కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆ తూగుడుసలాట ధోరణి అనమాట. దానివలన మంచి అవకాశాలు పోగొట్టుకోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం, దీనివలన వీళ్ళుగానే ప్రతిదీ చెడగొట్టుకోవడం అనేది జరుగుతుంది. అష్టమ గురుడు ఏంటంటే తిప్పటనిస్తాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఇస్తాడు. కాబట్టి వీళ్ళు కంప్లీట్గా అమ్మవారి యొక్క దేవి భాగవత పారాయణలు, ఎందుకంటే అక్కడ కూడా శుక్రుడే కదా అష్టమాధిపతి, అందులో ఈయన కూర్చున్నాడు గురువు. ఈయనేమో దేవతలకు గురువు. ఈయన ధోరణి వేరుగా ఉంటుంది, ఆయన ధోరణి వేరుగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యంగా చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇప్పటికే విదేశాలలో ఉన్నవారు ఎవరైనా ఉంటే కొంచెం వెనక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్న పళంగా వెనక్కి వచ్చేస్తారు.
అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఈ సప్తమ గురుడు సంచారం వలన వెళుతూ వెళుతూ కొంతమందికి చాలా డిలేగా అయిన వాళ్ళకు కూడా, అంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా కుదిర్చి వెళ్తున్నాడు అని ఇప్పుడు వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతనంగా ఇప్పుడు వివాహాలు చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే జాగ్రత్తలు అంటే ఏమిటి అంటే ఫస్ట్ జాతకపరంగా, తర్వాత ఫ్యామిలీ విషయంలోను, తర్వాత ఉద్యోగం ధనం విషయంలోను, ఏదైనా వివాహం విషయంలో ముందుగా మాట్లాడుకున్నప్పుడు జాగ్రత్తగా వాటిని పరిశీలించుకుంటూ వెళ్ళడం. వీటి వలన ఒక్కొక్కసారి ఇందులో శని జరుగుతున్న వాళ్ళకి, శని మహాదశ విశాఖ నక్షత్రం వారికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు స్వాతి నక్షత్రం వారికి శని మహాదశ జరుగుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా ఆ ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా దేవీ భాగవత పారాయణ అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోవడం వలన, అలాగే సుందరకాండ కానీ, దత్తాత్రేయుడు కానీ, లేకపోతే ఈ దక్షిణామూర్తి గురువారం వచ్చింది అంటే ఇంక దేవుడి దగ్గర మనం ఎక్కువసేపు ధ్యానం చేసుకుంటూ ఉండడమే. దీనివలన ఏంటంటే జరుగుతున్న గ్రహగతుల్లో కూడా గురుబలం పెరిగి మనకి అన్నింటా అనుకూలంగా ఉంటుంది. చేత అష్టమ గురుడు సంచారము అన్నప్పుడు కొంత తిప్పట, మానసిక స్థిమితం లేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారు చిత్త, స్వాతి, విశాఖ వారు ముగ్గురు కూడా ఇక్కడ ప్రధానంగా ఒకసారి పండితుల చేత జాతకం చూపించుకుని ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. వ్యాపార ఉద్యోగ రీత్యా కూడా ప్రమోషన్లు తీసుకునేటప్పుడు కానీ, కొత్త ప్రాజెక్టులు చేసుకునేటప్పుడు కానీ పండితుల సూచనలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రం ఈ కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అందరికీ కూడా ఇప్పుడు జన్మదశ రీత్యా ఏం జరుగుతోంది, గోచార రీత్యా 50%, ఇది ఒక 50%. కాబట్టి ఒక్కసారి పండితుల సలహా మాత్రం తులారాశి వారికి తప్పనిసరి. గురువు మార్పు ఏం జరుగుతుంది ప్రత్యేక కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి అంటే ఈ గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది గురుగారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వారికి సర్వసాధారణంగా ఇప్పుడు మనకి అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది. అయితే డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే గురువు శని ఇద్దరు కూడా రాశి మీద చూస్తున్నప్పుడు వాళ్ళకి గతంలో ఉన్నటువంటివి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడ రిలీఫ్ని ఇస్తాడు. 2 గ్రహాలు ఒకేసారి చూసినప్పుడు సర్వసాధారణంగా. అంటే ఏమిటి రిలీఫ్ అంటే ఇప్పటికిప్పుడు ఏదో కోట్లు కలిసి వస్తాయని కాదు, సిచ్యువేషన్స్ వల్ల అలవాటు పడగలుగుతారు. అర్ధాష్టమ ఎట్లాగో మనకి సంవత్సరం నుంచి నడుస్తుంది కదా, ఆ సర్లే ఇంకేముందిలే, ఇంకో సంవత్సరమే ఉంది కదా, ఇంతకాలం నేను పడినటువంటిది ఇదేం పెద్ద విషయంలే, ఈ నిందలు ఏం పెద్ద విషయంలే అనేటువంటిది ఒక మెచ్యూరిటీ అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే గురువు గనక దృష్టి పడింది అంటే ఆ యొక్క భావం ఫలకృతం అవుతుంది. ఇప్పుడు రాశి మీదే పడింది కాబట్టి ఏంటి వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం, కొంచెం రిలీఫ్ అనేటువంటిది కొద్దిగా రావడం గతంతో పోల్చుకున్నట్లయితే ఇటువంటివి మనం ఖచ్చితంగా చూడొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ పంచమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే దాంట్లో కొంత వివాదాలు ఉంటాయి స్టార్టింగ్ 1-2 months. ఎందుకంటే పంచమ స్థానంలో కుజరాహువులు కలిసి ఉన్నారు. అండ్ అదేవిధంగా ఆ కుజరాహుల ఎనర్జీస్తో సప్తమంలోకి వెళ్ళాడు గురువు. అంటే ఆ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది గురువు అక్కడ. సో తన రాసుల్లో రాహు ఉన్నందుకు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత తర్జన భర్జన కానీ కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. గురుగారు, మరి వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించారండి? వృశ్చిక రాశి వారు ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, వాళ్ళకు ఒక రిలీఫ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది. దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే అమ్మ ఈ సమయంలో కొంచెం గతంలో ఏవైతే మన సిబ్లింగ్స్తో ఉండేటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ అవి కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఈ టైంలో చెప్పాలంటే. కాకపోతే సర్వసాధారణంగా 4th హౌస్లో శాటర్న్ ఉన్నందుకు గృహ నిర్మాణాలు లేకపోతే ఏదైనా వాహనం కొనుగోలు చేయడము ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనం మీద వెళ్ళేటప్పుడు. అది ఎందుకంటే 4th హౌస్లో శాటర్న్ ఉండే ఆస్పెక్ట్ జరుగుతుంది కాబట్టి ఇది మెయిన్గా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వీళ్ళ కుటుంబ సభ్యుల్లో సంతానాన్ని విదేశాలకు పంపించి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీరికి చెప్పాలంటే. ఆ యొక్క ప్రయత్నం బ్రహ్మాండంగా ఫలిస్తుంది. అదేవిధంగా కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ సంబంధించినవి కానివ్వండి, అండ్ వీళ్ళకి గతంలో పడినటువంటి ఇబ్బందులకి కాస్త కొంచెం రిలీఫ్ వచ్చి పేరు ప్రఖ్యాతలు రావడం కొంత గుర్తింపు ఇస్తుంది. ఎందుకంటే 2 గ్రహాలు చూస్తున్నాయి కదా, కొంత గుర్తింపు ఇస్తుంది. సాధారణంగానే వృశ్చిక లగ్నం వాళ్ళకి ఆ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది.
ఆ కాంపిటీషన్లో ఇప్పుడు కొంచెం గురుదృష్టి ఉండడం వల్ల, గురుబలం పెరగడం వల్ల కొంచెం అట్లాంటి సక్సెస్ కాంపిటీషన్స్లోని ముఖ్యంగా క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు సక్సెస్ రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే ఇది అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏళ్ళనాటి శని జరిగే వాళ్ళందరూ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క నామాల్లో అమ్మవారి యొక్క గెడ్డపు శోభ గురించి తెలుసుకునేది. అంటే అమ్మవారి ఈ గెద్దం ఏందో చుబుకము అంటారు దాన్ని. కాబట్టి అదంత అద్భుతంగా ఉంది అంటే దాన్ని మనం వర్ణించలేమట. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, ఎంత శోభాయమానంగా ఉందంటే ఎవరూ వర్ణింపలేరు అని చెప్పి చెప్తారు. ఆదిశంకరాచార్యుల వారైతే ఒక పిడిలా ఉంది, అద్దపు పిడిలా ఉంది అని వర్ణించారు ఆయన. అమ్మవారి అతని తండ్రి ముద్దు చేసేటప్పుడు ఆ గెడ్డాన్ని పట్టుకున్నట్టు, మరలు దాని తర్వాత పరమేశ్వరుడు పట్టుకుని ఆ పిడిలాగా ఉంది అని చెప్పి వర్ణించారు. కాబట్టి ఏంటంటే ఎవరో వర్ణింపలేనిది. ఎందుకు మరి ఈ నామం చదువుకుంటే ఎందుకు అంటే మనకి శాస్త్రాల్లో ఈ గెడ్డానికి శని కారకుడమ్మ. అమ్మవారి గెడ్డ శోభని ఎప్పుడైతే మనం చుబుకాన్ని ఎప్పుడైతే మనం వర్ణిస్తామో, ఆ మంత్రం చేసుకుంటామో, శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తగ్గుతుంది. చక్కని వివరణనిచ్చారు గురువుగారు. అమ్మ మరి మీరు చెప్పండి, తరువాత ధనస్సు రాశి వారికి ఈ గురు భగవానుడి మార్పు వలన వీరి ఫలితం ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? ధనుర్రాశి ఆయనకి మూల త్రికోణం, చాలా బ్రహ్మాండం, భాగ్యస్థానం మన రాసులన్నింటికీ కూడా. ఆయన షష్టంలో పడ్డాడు ఇప్పుడు. రెండవది చతుర్థాధిపతి గురుడైనటువంటి చోట రాహు కూర్చున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ముందుగానే చెప్పుకున్నాం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో కూడా, శబ్దకారకుడు ఆయన, వాక్కు అసలే ధనుస్సు ఝాంకారం చూపిస్తూ ఉంటుంది. అందుకని మాట పొదుపు చాలా అవసరం, కొంచెం కాదు. ఇంక ఇన్సూరెన్స్ చేసినట్టే అనమాట, డబ్బంతా దాచేసినట్టే మాటను కూడా అలా దాచి ఒక రమణ మహర్షి గారి తత్వంలోకి వెళ్ళగలిగితే వీళ్ళు ఒక సంవత్సర కాలం పాటు ఇంక తర్వాత తేనెలే, వీళ్ళు ఏం మాట్లాడినా తేనెలాగే ఉంటుందన్నమాట. అంత జాగ్రత్తగానూ ఉండాలి. ఎందుకంటే ఇటు అర్ధాష్టమంలో రాహు కూర్చున్నాడు గురువుతోటి, ఇటు శుక్రుడు శత్రుక్షేత్రిలో గురుడు కూర్చున్నాడు. అంచేత మాట దాచుకోవడం మంచిది. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ధనుర్రాశి వాళ్ళకి, ధనుర్లగ్నం వాళ్ళకి కూడా. రెండవది ఏంటంటే కెరీర్ పరంగా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మూడవది ఆల్రెడీ ఇప్పటికే రాహు మహాదశ జరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి పండితుల సూచనలు అవసరం జన్మజాతకాన్ని బట్టి. ఎందుకంటే అర్ధాష్టమ రాహు ఏమిటి, తల్లిదండ్రులు, తర్వాత తాత ముత్తాతలు, వారికి సంబంధించిన ఆస్తులు, తర్వాత ఆస్తులు రావడం అనేది ఉంటుంది, ఆస్తులను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది కూడా చాలా అవసరం. రెండవది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, మగైనా ఆడైనా కూడా. తర్వాత వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. మెడలు, బాహుబలి ఆయన ఏమిటంటే బాహువులకి బలాన్ని ఇచ్చేవాడు రాహు. వీటికి సంబంధించిన ఇబ్బందులు మాత్రం కనబడతాయి. అంటే ఆల్రెడీ రాహు మహాదశ జరుగుతున్న వాళ్ళకి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంచేత గురువార నియమాలు చేసుకోవడం అవసరం. సాయంత్రం ప్రదోష సమయంలోనేమో తప్పనిసరిగా మనం శివపార్వతుల పూజ చేసుకోవాలి. ఉదయం వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వలన ఈ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. పుష్యరాగ ధారణ చెయ్యండి. వైద్య వృత్తిలో ఎవరైనా ఉంటే వీళ్ళకి అన్ని రకాలుగా వృత్తిపరంగా బాగానే ఉంటుంది, కానీ టెన్షన్తో కూడిన వాతావరణం. గృహ నిర్మాణాలు ఏమైనా కనుక చేపడితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అవతల కాంట్రాక్టర్లు కానీ లేదా మనకి బ్యాంకుల ద్వారా వచ్చే లోన్లు కానీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇలా వాళ్ళ వల్ల ఇబ్బందులు అవి ఉంటాయి. అంచేత ఈ గురుబలం పెరగాలి అంటే ఇక్కడ ప్రధానంగా ఉదయం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సహస్రనామాన్ని ఓం శ్రీ వేం అని చెప్పి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ప్రత్యేకంగా ప్రతులు పంచిపెట్టారు. వాటితో బీజాక్షరాలతోటి సహస్రనామాన్ని పారాయణ చేయడం వలన ఈ గురువు యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. సంధ్యా సమయంలో శివపార్వతులు పూజ తప్పనిసరిగా గురువారం నాడు 2 పూట్ల ఎంత బిజీలో ఉన్న వర్తకం, వ్యాపారం, ఉద్యోగం, చదువులు,
కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా కానీ 2 పూట్ల కూర్చుంటే మాత్రం వీళ్ళకి చక్కటి ఫలం చేతికి లభిస్తుంది. మా తర్వాత మకర రాశి వారికి గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది? వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటమ్మా? మకర రాశి వారు ఎంత కాలంగానో పాపం కష్టపడి ఉన్నాడు. 2019 నుంచి వీళ్ళు చూసిన చుక్కలు ఇన్ని అన్నీ కాదు. వీళ్ళకి మంచి గురువు యొక్క అనుగ్రహం లభిస్తోంది. పంచమ గురుడు. పిల్లలు సెటిల్ అవుతారు, పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, తర్వాత విదేశీయానాలు, ప్రాజెక్టులు, ఉద్యోగాల్లో అభివృద్ధి, ధనం ధాన్యం సమకూరడం అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇక వాళ్ళు చూసుకోవలసిందల్లా కుటుంబంలో కొంచెం మాట్లాడేటప్పుడు కుటుంబీకులతో కానీ, బయట సమాజంలో కానీ, వ్యాపారంలో పార్ట్నర్స్తో కానీ, ఉద్యోగంలో తమ కింది స్థాయి వారితో కానీ, పై అధికారులతో కానీ మాట జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకు? వాక్స్థానంలో శని కూర్చున్నాడు కదా. ఇంకా ఇతరత్ర గ్రహాలన్నీ కూడా రొటేషన్ అవుతూ ఉంటాయి. ఆ కుంభరాశిలోకి వచ్చేటప్పుడు కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణాలు చేపట్టినవన్నీ ఇళ్ళకి సంబంధించిన మీరు ఏమన్నా స్థలాల సేకరణలో కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తున్నాం కదా అని చెప్పి మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా వెళ్ళకూడదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మకర రాశికి గురుడు అత్యద్భుతంగా అమ్మో మనకి చాలా ఇచ్చేస్తాడు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆయన మకర రాశికి కొద్దిగా వీక్ గురువు కాబట్టి ఆయన బలాన్ని పెంచుకోవాలి. మకర రాశి శ్రవణ నక్షత్రం వారైతే విష్ణు ఆరాధన చాలా మంచిది, అమ్మవారి ఆరాధన గౌరీ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారైతే ఆదిత్య హృదయం, అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతారు. గురువు అనుగ్రహం మనకి సత్వరమే లభిస్తుంది. ఎందుకంటే వీళ్ళు శనిక్షేత్రంలో ఉన్నారు. తర్వాత 3 మనకి ధనిష్ట వారు, వీళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. కుజజాతకులు కదా, ఆయన 12 రాశులకి సర్వసైన్యాధ్యక్షుడు. వాళ్ళు ఎవరి మాట వినడానికి కొంత, కానీ గురువు కుజుడు మంచి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. ధనిష్ట ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించి ఆవిడ చూపిస్తూ ఉంటుంది. తగ్గు నువ్వు ఇక్కడ వరకే, నువ్వు ఇది దాటి వెళ్ళావంటే నీకు ఇబ్బంది అవుతుంది అన్నది ఆవిడ సూచిస్తూ ఉంటుంది ఆ ధ్యానంలో. కాబట్టి మకర రాశి వారు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నా ఆ భగవదానుగ్రహం ఎన్నాళ్ళకి లభిస్తుంది. ఎంత కష్టాలు పడ్డారో వాళ్ళు నిజం చెప్పాలంటే. ఎన్నిసార్లు అసలు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, చతుర్థ గ్రహ కూటమి, గురుడు వెళ్ళడం రావడం, శని వెళ్ళడం రావడం, మధ్యలోనేమో ఈ కర్ఫ్యూలు, మనకి కోవిడ్లు, ఇవన్నీ కూడా మకర రాశిలో సంక్షిప్తమై ఉన్నప్పుడే గ్రహాలన్నీ కూడా చాలా గ్రహణాలతోటి ఎన్ని ఇబ్బందులు పడ్డారు పాపం వాళ్ళు. చాలా మంచి రోజులు, కానీ దీన్ని పెంచుకోవాలి. బాగున్నాయని తన్నిపెట్టు కూర్చోకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు, దీన్ని నిలబెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకునే సమయం ఇదే గ్రహస్థితి మనకి సూచిస్తూ ఉంటుందండి. ఆ సూచన ఇచ్చినప్పుడే ఈ ఏడాదిలోగా మనం చకచక మనం అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవాలి. చక్కగా నిత్యం భగవదారాధనలో ఉండడం వల్ల మీకు అన్ని వేళలా కూడా శుభ సూచకం. అయితే ఇక్కడ ఇంకా ఏలినాటి శని వ్యయంలో ఉన్నాడు, శుభమూలక ఖర్చులు ఇస్తాడు. అంచేత ఖర్చులను కూడా అధిగమించకుండా చూసుకుంటూ ఉండండి, అప్పుల పాలు అవ్వకుండా చూసుకోండి. శని ఏంటంటే మనకి చాదస్త పనులు ఎక్కువిస్తూ ఉంటాడు, తర్వాత వైరాగ్య ధోరణి ఇచ్చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి దేవాలయాలకు అవి చేయాలి ఇవి చేయాలని చెప్తూ ఉంటాడు. అవన్నింటినీ కూడా మనకి కలిగినప్పుడు కొంత నిదానించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. శని అంత మంచివాడు, శని దయాదాక్షిణ్యాలు ఉన్నాయి ఆయనకి కూడా, అని పక్క వాళ్ళు ఏం చేస్తుంటే ఈయన అదే చేస్తూ ఉంటారు కదా మరి. కాబట్టి మనకి ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా కంగారు పడకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఈ రకమైన పరిహారాలు చేసుకుంటూ వారం శనికి నూనె పోసుకోవడం, శనికి ప్రీత్యర్థం కూడా గురువు అనుగ్రహం కలగడానికి తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కాలభైరవాష్టకం శనివారం చదివితే ఇక్కడి నుంచి పంచమ గురుడు వల్ల కూడా మనకి అనుగ్రహం లభిస్తుంది. అమ్మ, తర్వాత కుంభరాశి వారికి గురు భగవానుడిచ్చే ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది? వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? కుంభరాశి వారికి అర్ధాష్టమ గురుడు. ఇటు గృహ నిర్మాణాల విషయంలో కానీ, స్థిరాస్తుల వృద్ధి విషయంలో కానీ బాగానే ఉంది. కొంచెం ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగానే చూసుకోవాలి. అర్ధాష్టమంలో ఏ గ్రహం సంచరిస్తున్నా కూడా అది ఏవైతే మనకి
ఫలితాలను ఇస్తుందో ఆ ఫలితాల దగ్గర జాగ్రత్తగానే ఉండాలి. కానీ ఏ గ్రహమైనా సరే చిన్నగా ఆరోగ్యం మీద మాత్రం చూపిస్తుంది. సో ఫస్ట్ ఆరోగ్యానికి చేసుకోవాలి. రెండవది ఏంటంటే ధన నిల్వలు వేసుకుంటారు, బాగానే ఉంటాయి, కానీ ఎక్కడో అక్కడ స్థిరాస్తులకి ఖర్చు పెట్టేసుకోవడం, వాటి మీద తర్వాత మళ్ళీ ధనానికి ఒత్తిడికి గురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో కూడా కొంత ఒత్తిడి ఉండక తప్పదు, ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జన్మశని ఉన్నాడు కదా, దాని మూలాన ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ మార్పులు అనేవి కనబడతాయి. ఒక్కోసారి ఉన్న పళంగా రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి 3 నెలల తర్వాత మనం నోటీస్ పీరియడ్ ఇచ్చినా కూడా మళ్ళా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంత టెన్షన్ అయితే మాత్రం ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే సంతాన విషయంలో కానీ లేకపోతే కెరీర్కి పిహెచ్డీలు చేయడానికి వెళ్ళే వాళ్ళు కానీ ఒకటి కొద్దిగా ఆలోచించుకుని ముందుకు వెళ్తే మంచిది. విదేశీయానాల విషయంలో కూడా విదేశాల్లో ఇప్పటికే ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కొంత అక్కడ వాతావరణానికి చిన్న చిన్న ఇబ్బందులు పడక తప్పదు. ఇక్కడ మనం కేవలం శనిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకోవట్లేదు, ఇక్కడ గురువుని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం గురుబలం ఉండాలి, ప్రతి జాతకానికి ప్రతి వ్యక్తికి కూడా గురుబలం పెంచుకోవాలి. మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా మాస ఫలితాలు చెప్పుకుంటున్నా కూడా ఇక్కడ గురుబలాన్ని పెంచుకుంటేనే మనకు అక్కడ ఫలితం అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు గురువు యొక్క అనుగ్రహం పెరగడానికి శతభిషం వారైతే గనక అమ్మవారి ఆరాధన, ధనిష్ట నక్షత్రం వారు కూడా కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన. సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా మనకి గురువు అండి. కాబట్టి గురుబలం పెరగడానికి అర్ధాష్టమ గురువు యొక్క ఫలితాలు మనకి చక్కగా రావడానికి, ఇక పూర్వాభాద్ర నక్షత్రం వారైతే కనుక పంచముఖి ఆంజనేయ స్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఫలితాలు మనకి అనుకున్న వాటికన్నా కూడా మెరుగ్గా చేతికి వస్తాయి. ఏదైనా కూడా సాధనముతోటే పనులన్నీ సమకూరుతాయి. కాబట్టి ఇక్కడ సాధన చెయ్యాల్సిందే. ఎందుకంటే పాపగ్రహ దృష్టి ఉంది మనకి. ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే కొంచెం గట్టిగా సమాధానం చెప్పగలం. కాబట్టి శని బలం ఎక్కువగానే ఉంటుంది, ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి. పక్క రాసుల్లో ఉన్నప్పుడే వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శత్రుక్షేత్ర అయినటువంటి శుక్రుడు గురువు రెండు కాంబినేషన్ కాబట్టి మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా ముందుకు వెళ్ళకూడదు. కొంచెం మనం డబ్బులు పక్కన పెట్టుకునే ఒక 2 నెలలకి 3 నెలలకి సరిపడా గ్రాసాన్ని పెట్టుకునే ఏ పైన అయినా సరే ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది కుంభరాశి వారికి. చేత వీళ్ళు ఓవరాల్గా రాశి వాళ్ళందరూ కూడా గురువారం శనగలు తడిపినవి ఆవుకి తినిపించడం, ముఖ్యంగా గోసూక్తాన్ని వినండి. ఆ గోసూక్తాన్ని వినడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఈ గోసూక్తాన్ని వినడం, గోవుకు ప్రదక్షిణ చేయడం వలన కుంభరాశి వారికి సకల దేవతానుగ్రహం లభిస్తుంది, గురుబలం పెరుగుతుంది. చక్కని వివరణలు ఇచ్చారమ్మా. గురుగారు, చివరిగా మీన రాశి వారికి ఈ గురుగ్రహ మార్పు వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? తప్పకుండా అమ్మా. మీనం వారికి రాస్యాధిపతి అయినటువంటి గురువు 3లో ఉన్నాడు. ఎప్పుడైనా 3లో ఏదైనా ప్లానెట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే స్థల మార్పుని ఇస్తాడు. స్థల మార్పుని ఇవ్వడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎందుకంటే 9వ స్థానాన్ని చూస్తున్నాడు ఇప్పుడు, పుణ్యక్షేత్ర దర్శనాలు. అదేవిధంగా వీరికి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏదైనా సరే ప్రయత్నాలు చేసేటప్పుడు గతంలో ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడము. ఇక్కడ కొంచెం ఎందుకంటే 9వ స్థానం డబుల్ ట్రాన్సిట్ ఉంది, కాకపోతే ఎంతైనా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంచెం శ్రమతో కూడినటువంటి విధానంగా వెళ్తూ ఉంటుంది విషయం ఎంతైనా కానీ. కాకపోతే ఇక్కడ ఈ 12వ స్థానంలో శాటర్న్ నుండి మీకు 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అంటే ఇప్పుడు తీసుకునేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది సరైన ప్రాపర్టీ అయ్యి ఉండదు ఒక్కోసారి, మళ్ళీ ఏదో రాంగ్ డెసిషన్ తీసుకోవడం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో రాహు శని ఉన్నాడు, 3లో గురువు ఉన్నాడు. అంటే 3లో గురువు ఉన్నాడు అంటే ఏంటి, ఏదైనా మనం ఒక ప్రాపర్టీ బంగారం కానీ లేకపోతే గృహం కానీ వాహనం కానీ తీసుకునేటప్పుడు మళ్ళీ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఫ్యూచర్లో మనం దీన్ని మార్చేస్తాము అని అనుకునేటువంటివి తీసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే లేదు ఇదేదో కట్టి నేను 2 రోజుల నుండి మళ్ళీ మంచి రేట్ వస్తే అమ్మేస్తానంటాడు, అలాంటప్పుడు తీసుకోవచ్చు. కానీ 3rd హౌస్ ప్లానెట్ ఎప్పుడూ కూడా మార్పునిస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది.
అదేవిధంగా ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సంతానానికి ఎప్పుడైనా చూడండి, కొంతమంది సంతానం గురించి ఇంకేదైనా ఫలితాలు బాగుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళ సంతానం కలగట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి విషయాల్లో వీళ్ళు పాజిటివ్ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వీళ్ళ యొక్క సిబ్లింగ్స్కి వివాహ సంబంధించిన నిర్ణయాలు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీనం వారికి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుందమ్మా. రాశిలో రాహు సంచారం ఒకటే కాకుండా కుజుడు కూడా వచ్చి చేరున్నాడు అక్కడ. దీనివల్ల ఏమవుతుంది, సర్వసాధారణంగానే రాహు అంటే ఇమాజినేషన్, ఇల్యూజన్, ఏదో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ జరగకపోయినా కూడా ఇదేదో జరుగుతుందేమో అనేటువంటి అనవసరమైన భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి భయాలకి వేటికి వెళ్లకుండా కాస్త దుర్గా సూక్తాన్ని, చండీ పారాయణం ఇట్లాంటివి చేస్తూ వీళ్ళు గనక కొంచెం 9వ స్థానం మీద ఎప్పుడైనా శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తే చాలా మంచిది. అందులో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆలయాలు కానీ, దత్తాత్రేయ ఆలయాలు కానీ, వీటితో పాటు స్కందుని ఆలయం, ఎందుకంటే 9వ స్థానం కుజుడి యొక్క రాశి అయింది కదా, దాని మీద దృష్టి ఉన్నందుకు స్కంద ఆలయాలకి వీటికి వెళ్తూ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే స్కంద ఆలయాలకు కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ, నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏలినాటి చెప్పిన శని ప్రభావం తగ్గుతుంది. అంటే అలాంటి చిన్న సింపుల్, శని కోల్డ్ కారకుడు, చల్లదనానికి కారకుడు, కూల్, అందుకే స్టోరేజ్కి వాటన్నిటికీ శని కారకుడు. ఇప్పుడు చూడండి, బాగా చలేస్తుంది, మనం ఒక చిన్న మంట పెట్టుకున్నాం అనుకోండి, చలిపోతుంది ఆటోమేటిక్గా. మీ చలిని అలా తరిమి కొట్టక్కర్లేదు, మంట పెట్టుకుంటే చలిపోతుంది. అలాగే ఈ స్కందుడు కానీ ఆంజనేయ స్వామి ఇవన్నీ ఏంటంటే వీటికి ఈ యొక్క అవతారాలన్నీ కూడా తేజస్సు ఎక్కువగా ఉన్నటువంటి అవతారాలు, సకల దేవతల తేజస్సు. ఆంజనేయ స్వామి అవతారం అంటేనే సకల దేవతల యొక్క తేజస్సు ఉన్నటువంటి అవతారం. ఆ తేజస్సును అగ్ని కూడా భరించలేకపోయాట. అలాంటప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మీనరాశి వారికి మరింత ప్రధానం, అవసరం అన్నమాట. ఏళ్ళనాటి శని నడుస్తున్నందుకు, 3లో గురువు ఉన్నందుకు దీనికి. అయితే వీరికి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళడానికి చాలా బాగుంది. భగవత్ అనుగ్రహం ఉంటుంది. 9th హౌస్లో జూపిటర్ దృష్టి ఉన్నప్పుడు భగవత్ అనుగ్రహం ఉంటుంది. కాకపోతే ప్లేస్ చేంజ్ అవుతారు కొంచెం. కాకపోతే ఏంటంటే 3లో గురువు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా కాస్త వివరణాత్మకంగా చెప్పవలసి వస్తుంది. అంటే ఈజీగా చెప్పేద్దామంటే కుదరదు అనమాట. అది వాళ్ళు కొంచెం అంటే 3rd హౌస్ జన్మజాతకంలో ఎవరికైనా 3rd హౌస్లో గురువు ఉన్నా కూడా వాళ్ళు కొంచెం దాన్ని చాలా క్లియర్గా చెప్పగలుగుతారు, కన్విన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు అక్కడ ఆ గురువు ఉన్నందుకు రాశిలో ఉండే కుజుడు రాహువు కొంచెం ఫ్లక్చువేషన్కి గురి చేస్తుంది. కాబట్టి మీరు ఆ క్లారిటీ కనుక ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. అది గురుగారు, అలాగే అమ్మగారు, గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో చక్కని వివరణిస్తూ తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. మీరు కూడా. శ్రీమాత్రే నమః. గురు భగవానుడి మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాల ప్రభావం ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఈనాటి గురువు మార్పు ఏం జరుగుతుంది ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.